Welcome to the math classes. Today I'm discussing about method 2 in linear differential equations. Method 2 method 2 in linear differential equations. In linear differential equations. That is, it is in the form of dx by dy plus p of y into x is equal to q of y. In this method, the functions p and q are the functions in y alone అంటే y లో ఉండాలి ఓకేనా రైట్ ప్రాబ్లం solve 1 plus y square into dx is equal to tan inverse y minus x into dy. మనం dy బై డిఎక్స్లోకి రాద్దాం అనుకున్నాం అనుకోండి. ఈ డిఎక్స్ ఇటువైపు తీసుకువెళ్తే అప్పుడు dy బై డిఎక్స్ అవుతుంది. 1+y² ఇది మొత్తాన్ని తీసుకువెళ్తే మీకు అంటే తర్వాత సాల్వ్ చేయడానికి కుదరదు. అందువల్ల నౌ దిస్ కెన్ బి ద గివెన్ ఈక్వేషన్స్ కెన్ బి రిటర్న్ యాజ్ dx బై dy ఇంటూ 1+y² ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్న మైనస్ ఎక్స్ ఉంది కదా, ఇటువైపు తీసుకొస్తే ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ y ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ y. నౌ మనకేంటిది డిఎక్స్ బై డివై ఫామ్లో రాస్తే ఇటువైపు ఎవరు ఉండకూడదు, అంటే 1+y² అనేది మనకి ఉండకూడదు. అప్పుడు మనం ఏం చేయాలంటే డివైడింగ్ 1+y² ఆన్ బోత్ సైడ్స్ బై డివైడింగ్ 1+y² ఆన్ బోత్ సైడ్స్. అంటే మనకి ఏం ఫామ్ ఉండాలి, ఈ ఫామ్లో ఉండాలి. అంటే డిఎక్స్ బై డివై పక్కన ఇంకెవరు లేరు ఇక్కడ. ఇక్కడేమో ఎవరున్నారు, 1+y² అనేది ఉన్నది. అందువల్ల నేనేం చేస్తానంటే ఈ 1+y² రిమూవ్ చేయడం కోసం డివైడింగ్ బై 1+y² ఆన్ బోత్ సైడ్స్ రాస్తున్నాను అనమాట. నౌ దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ డిఎక్స్ బై డివై ప్లస్ 1 బై 1+y² ఇంటూ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు tan inverse y by 1+y². So this is in the form of dx by dy plus p of y into x that is equal to q of y. Here we observe what is p and what is q. So p is equal to x తో ఎవరైతే ఉంటారో వాళ్ళు p, ఎందుకంటే p ఆఫ్ y ఇంటూ ఎక్స్ కాబట్టి y టర్మ్ రాయాలన్నమాట. సో p is equal to 1 by 1+y² దట్ ఈజ్ ఈక్వల్ టు q is equal to రైట్ హ్యాండ్ సైడ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు tan ఇన్వర్స్ y by 1+y². నౌ we have to find the integrating factor. IF integrating factor is equal to the formula for integrating factor in a linear differential equation is e power integral p dy that is equal to e power. ఇక్కడ మనం dy బై డిఎక్స్ మోడల్లో ఉంటేనేమో ఈ పవర్ ఇంటిగ్రల్ p dx రాస్తాం. కానీ దిస్ ప్రాబ్లం ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిఎక్స్ బై డివై ఫామ్లో ఉంది కాబట్టి ఈ పవర్ ఇంటిగ్రల్ p dy రాశాను. సో ఇంటిగ్రల్ 1 బై 1+y² ఇంటూ dy దట్ ఈజ్ ఈక్వల్ టు ఇదేమవుతుందండి ఈ పవర్ ఇంటిగ్రల్ 1 బై 1+y² dy అంటే డైరెక్ట్ ఫార్ములా మనకి tan inverse y అంటే e power tan inverse y is the integrating factor. Now to find general solution, given differential equation dx by dy లో ఉన్నప్పుడు జనరల్ సొల్యూషన్ ఫార్ములా x into integrating factor that is equal to integral
q of y into integrating factor into dy plus c. This is the formula. We have to find the general solution. It is in the form of dx by dy. That implies x into what is an integrating factor? E power tan inverse y. That is equal to ఇంటిగ్రల్ q అంటే ఎంత వచ్చిందో మనకి రైట్ హ్యాండ్ సైడ్ లో ఇక్కడ tan ఇన్వర్స్ y 1 ప్లస్ y స్క్వేర్ ఉంది కదా, tan ఇన్వర్స్ y బై 1 ప్లస్ y స్క్వేర్ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈ పవర్ tan ఇన్వర్స్ y ఇంటూ dy ప్లస్ c. దట్ ఇంప్లైస్, సో ఈ పవర్ tan ఇన్వర్స్ y, ఇక్కడ tan ఇన్వర్స్ y tan ఇన్వర్స్ y ఉంది కాబట్టి మనం ఏం చేద్దామంటే లెట్ tan ఇన్వర్స్ y ఈజ్ ఈక్వల్ టు యూనో ఏదో ఒకటి అనుకోండి, డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే అప్పుడు ఏమవుతుంది? du ఈజ్ ఈక్వల్ టు 1/1 ప్లస్ వై స్క్వేర్ ఇంటూ dy. ఓకేనా? డిఫరెన్షియేటింగ్ చేస్తే ఇది వస్తుంది అనమాట. నవ్ విల్ కంటిన్యూ. దట్ ఇంప్లైస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్, మీరు tan ఇన్వర్స్ వైని మీరు ఏమనుకున్నారు? యూ అనుకున్నారు కదా, సో యూ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ tan ఇన్వర్స్ వై అంటే యూ యూ ఇంటూ ఈ పవర్ యూ ఈ పవర్ యూ. సో ఇక్కడ 1/1 ప్లస్ వై స్క్వేర్ ఇంటూ డివై ఉంది. సో 1/1 ప్లస్ వై స్క్వేర్ డివై అంటే నేను డియు లాగా రాసేసుకుంటున్నాను, డియు ప్లస్ సి. నౌ నెక్స్ట్ స్టెప్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ యు దట్ ఈజ్ ఈక్వల్ టు బై పార్ట్స్ అప్లై చేస్తే ఫార్ములా యు ఇంటూ ఇంటిగ్రల్ ఈ పవర్ యు డియు అంటే ఎంత అవుతుంది? ఈ పవర్ యు మైనస్ ఇంటిగ్రల్ డి బై డిఎక్స్ ఆఫ్ డి బై డియు ఆఫ్ యు అంటే 1 ఇంటూ ఇంటిగ్రల్ అంటే ఈ పవర్ యు డియు ప్లస్ సి. దట్ ఇంప్లైస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ యు u into e power u minus again integral e power u అంటే again e power u plus c. That implies x into e power u is equal to e power u కామన్ తీసేస్తే u minus 1 plus c. That implies లాస్ట్లో మనం ఏం చేయాలి? సబ్స్టిట్యూట్ u వాల్యూ ఆల్రెడీ మనం tan ఇన్వర్స్ y అనుకున్నాం కదా, tan inverse y that is equal to e power tan inverse y again bracket open tan inverse y minus 1 plus c. This is the required general solution of given differential equation, hence solved. So this is the procedure. We have to solve any problem in the form of dx by dy. Okay na? Again we write one more problem, second problem, problem 2. So the question problem, solve x plus y plus 1 into dy by dx that is equal to 1. Now this can be written as, that implies x plus y plus 1 is equal to dy by dx ni atu transpose cheste dx by dy. Now again this can be written as dx by dy మైనస్ అంటే రైట్ హ్యాండ్ సైడ్ మీకు y టర్మ్స్ లో ఉండాలి కాబట్టి x ని తీసుకొచ్చేస్తాను, మైనస్ ఎక్స్ ఇంటూ మైనస్ ఎక్స్ దట్ ఈస్ ఈక్వల్ టు y ప్లస్ 1 ని అటువైపే ఉంచేస్తున్నాను. సో దిస్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్
in the form of, this is in the form of dx by dy plus p of y into x that is equal to q of y లాగా ఉంది. కాబట్టి where p is equal to -1 and q is equal to రైట్ హ్యాండ్ సైడ్ లో ఎవరు ఉన్నారు, y plus 1. p and q మనకి ఫైండ్ అవుట్ చేసాం. Now the integrating factor, now integrating factor is equal to e power integral p dy. This is the formula. Again that is equal to e power integral -1 into dy. That is equal to minus y. Therefore integrating factor is equal to e power minus y. Okay na? E power minus y. To find general solution, to find the general solution, write the formula x into integrating factor that is equal to integral q of y into integrating factor into dy plus c. That implies x into e power minus y that is equal to integral q of y ante y plus 1 into, again write the integrating factor, e power minus y into dy plus c. So now we read the next step, x into e power minus y that is equal to integral, నేను స్ప్లిట్ చేస్తే ఏమవుతుంది, y into e power minus y dy plus integral 1 into e power minus y dy plus c. That implies x into e power minus y, దీనికి నేను బై పార్ట్స్ అప్లై చేస్తున్నాను చూడండి, y ఇంటూ అంటే f ఆఫ్ x ఇంటూ ఇంటిగ్రల్ g ఆఫ్ x ఇంటూ dx అంటే e పవర్ మైనస్ y ఇంటూ అంటే డివైడెడ్ బై -1. సో మైనస్ ముందుకు పెడుతున్నాను, మైనస్ తర్వాత మైనస్ బిగ్ ఇంటిగ్రల్ dy dx ఆఫ్ f ఆఫ్ x అంటే 1. ఓకేనా, 1 ఇంటూ అగైన్ ఇంటిగ్రల్ ఈ పవర్ మైనస్ వై అంటే ఈ పవర్ మైనస్ వై ఉంటుంది. సో ముందు డివైడెడ్ బై -1 కాబట్టి మైనస్ ముందుకు వస్తే ఇక్కడ ప్లస్ రాస్తున్నాను, అగైన్ ఇంటూ డివై. సో బై పార్ట్స్ అయిపోయింది. ప్లస్ ఇక్కడ ప్లస్ రాశాను అనుకోండి, ఇక్కడ ఇంటిగ్రల్లో ఈ పవర్ మైనస్ వై ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అయిపోతుంది, మైనస్ ఈ పవర్ మైనస్ వై ప్లస్ సి. దట్ ఇంప్లైస్ ఇంటిగ్రేషన్ చాలా జాగ్రత్తగా చేయాలి. ఈ ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ వై దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ వై ఇంటూ ఈ పవర్ మైనస్ వై. అగైన్ ఇక్కడ ఇంటిగ్రేషన్ చూడండి, ప్లస్ అలా మైనస్ అయిపోతుంది, మైనస్ ఈ పవర్ మైనస్ వై మైనస్ అగైన్ ఈ పవర్ మైనస్ వై ప్లస్ సి. దట్ ఇంప్లైస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ వై ప్లస్ y into e power minus y plus 2 into e power minus y. ఇటువైపు రైట్ సైడ్ లో మైనస్ ఈ పవర్ y మైనస్ ఈ పవర్ y మైనస్ 2 ఇంటూ ఈ పవర్ మైనస్ y కదా, ఇటు తీసుకొస్తే ప్లస్ 2 ఇంటూ ఈ పవర్ మైనస్ y దట్ ఈస్ ఈక్వల్ టు కాన్స్టెంట్. కాబట్టి ఈ అన్నిట్లో ఈ పవర్ మైనస్ వై ఉంది కాబట్టి కాన్స్టెంట్ ఈ పవర్ మైనస్ వై అగైన్ కాన్స్టెంట్, అందువల్ల ఈ పవర్ మైనస్ వై అన్న సి అన్న ఒకటే. దట్ ఇంప్లైస్ ఇక్కడ ఈ పవర్ మైనస్ వై కామన్ తీసేస్తే ఎక్స్ ప్లస్ వై ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ ఈ పవర్ మైనస్ వై. దట్ ఇంప్లైస్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు సి. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ జనరల్ సొల్యూషన్. దిస్ ఈజ్ the required general solution of given differential equation, hence solved. So prepare well these two problems and one more problem and so on.
each and every problem we observe this is in the this is in the form of dy by dx or dx by dy అలా అబ్జర్వ్ చేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ.